ఒక్క నిమిషం, ఇప్పుడు సవాల్ విసిరి నేను సింగిల్ పర్సన్ తీసుకుపోండి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను ప్రమాణం చేయడానికి ప్రెస్ ముందు మీ ముందు పెట్టిన నిన్న మేము సవాల్ ఏమిచ్చినాం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా నిరూపిస్తామని చెప్పినాం. మీ ముందు స్పష్టంగా ఎక్కడ డబ్బులు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు అనేది వీళ్ళిద్దరు చెప్పుడు జరిగింది. మరి నువ్వు ఒక ఆరోపణ చేసినావు, ఏ ఒక్క వివరాలను ఇచ్చినావా? నువ్వు ఎంతసేపు ఓవర్లోడు అని చెప్పుకుంటా తప్ప ఎవడు పైసలు ఇచ్చిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు, ఎక్కడ ఇచ్చిండ్రు, అసలు ఎక్కడ స్కామ్ జరిగింది అనేది ఏమైనా ఒక్క పాయింట్ అయినా ఇప్పటి వరకు చెప్పగలనవా కౌశిక్ రెడ్డి అని నేను ఇవాళ అడుగుతున్నా. ప్రజలు ఇబ్బంది పడతారు, ఇది ప్రజాపాలన. మేము కేవలం అభివృద్ధే మా లక్ష్యం. నువ్వు ఏదైతే ఆరోపణలు చేసినావో, తప్పుడు ఆరోపణలు, దానికి ఇంతవరకు నీ సాక్ష్యం నువ్వు తీసుకురాలే. దాన్ని కప్పిపుచ్చడందుకు ఇంకో ఈ నాటకం అంతా నువ్వు ఆడుతున్నావు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఏదైతే ఉన్నారో ఉద్యోగాల కోసం డబ్బులు తీసుకున్నారు అని ఈరోజు చెల్పూరు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర, గుడి దగ్గర వారు కొబ్బరికాయ కొట్టి మరీ వీడియో రిలీజ్ చేసింది, ప్రమాణం చేసిన వాళ్ళు నా దగ్గర కౌశిక్ రెడ్డి డబ్బులు తీసుకున్నాను. వాళ్ళ నోటితోనే మరొక్కసారి ఈ ప్రెస్ మీట్లో అందరి సమక్షంలో వినిపిస్తాను. ఏదో ఒకటి నేను చేసి గొప్పవాణి కావాలనో అని సవాల్ వేయంగానే నువ్వు వస్తే నువ్వే బొక్కబోల పడ్డవు. ఇప్పుడు నీ గోతి నువ్వే తవ్వుకున్నావు. సో ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాం, నువ్వు ఆరోపణ చేసినావు, నీ దగ్గర ఆధారాలు లేవు. మేము ఆరోపణ చేసినాం, ఆధారాలు మీ ముందు చూపెట్టినాం. ఇప్పటి నుంచి నిన్ను మేము ఒక ఎమ్మెల్యేగా చూడము. ఈ నియోజకవర్గంలో మేము అభివృద్ధి పైన మాత్రమే రేపటి నుంచి మా పార్టీ, మా లీడర్షిప్ మేము పనిచేసుకుంటాం, ముందుకు పోతాం. ఇట్లాంటి పిచ్చి ఆరోపణలు ఇంకోసారి చెయ్యొద్దని చెప్పి గట్టిగా చివరిసారిగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం. ఏమన్నా ఉంటే మళ్ళీ చెప్తున్నాం, ఏదైనా చెప్పాలనుకున్నా, సూచనలు ఇవ్వాలనుకున్నా వీఆర్ రెడీ. పాజిటివ్గా గవర్నమెంట్కి ఏమైనా సూచనలు ఇవ్వాలనుకుంటే చెప్పండి, ఎస్ వీఆర్ రెడీ టు టేక్. మీరు ఇస్తే తప్పకుండా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఏం చేయొచ్చు, మంచి సలహానా ఏందనేది చూసి తప్పకుండా తీసుకున్నాం. కానీ ఇట్లా పిచ్చి చేస్తే మాత్రం సహించేది లేదు. 6 నెలలైంది మీరు ఎమ్మెల్యే అయ్యి, ఇంతవరకు ఏం చేసిండ్రు? ఒక్క మంచి మాటైనా మాట్లాడినరా? వచ్చినప్పటి నుంచి ఎక్కడ పైసలు దండుకుందాం, ఎట్లా ఉనికి కాపాడుకుందాం అని తప్ప ఏ ఒక్క నాడైనా మాట్లాడిండు. పెన్షన్ల గురించి మాట్లాడిండు. బాధాప్త వీణవంక నీ సొంత ఊరు పాస్బుక్కే నేను చూపెట్టిన ఆధారాలు. కాంగ్రెస్ ప్రభుత్వం మేము కానీ మాట్లాడేటప్పుడు ఆధారాలతోనే మాట్లాడతాం, సత్యం మాట్లాడతాం, నిజమే చెప్తాం. నీలాగా అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునేటట్టు మేము కాదు. తస్మాత్ జాగ్రత్త కౌశిక్ రెడ్డి. ఇంకోసారి మా మంత్రి పైన కానీ మా ప్రభుత్వం పైన కానీ ఆరోపణలు చేస్తే నీకు సరికాదు అని చెప్పుకుంటూ